పేదవాళ్ళని చాకరీ చేసి బతుకున్నాం. ఏ పూటకు ఆ పూట చేసుకొని తినాలి. ఇక్కడికి వస్తే మమ్మల్ని లెక్క చేయట్లేదు సార్ గారు. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసి తెలియపరిచిరండి. మీరు ఏకిని రావద్దు. ఏదైనా ఉంటే ఫోన్ చేసి వస్తే మా గ్రామానికి వచ్చి సమస్య పరిష్కారం చేస్తాను అంటున్నాడు. మా ఊరు వచ్చి ఆయన పరిష్కారం చేసేది ఏంది? ఇక్కడికి రావాలా? మేము ఆడకు పోవాలి న్యాయం కోసం. మాకు సీని డబ్బులు కడతలేదు. మాకు రసీదులు ఉన్నాయి. మేము శ్యామలకు కడుతున్నాము. యానిమేటర్ డబ్బులు కడుతున్నారు. యానిమేటర్ జమ చేయట్లేదు. సార్ గారు మాకేందో డౌట్ గా ఉంది. మా సభ్యులు డబ్బులు కడతలేదు. మరి ఇదిగో మా రసీదులు ఉండి 5 నెలలు కట్టాము చూడండి అని అంటే, మీరు ఫోన్ చేయకుండా ఏకి ఎడకి రావటం ఏంది, ఎడకి రావద్దు. ఏదైనా ఉంటే ఫోన్ చేసి తెలియపరచండి అని అమ్మటే శ్యామలకు ఫోన్ చేసాడు. శ్యామలా గరీపాడు నుంచి పలానా కరుణమ్మాయిడు గ్రూప్ వచ్చింది, ఏది నమ్మాళ్ళ సంగతి అని. మేము వచ్చింది మీ కాడ సమస్య చెప్పుకోవటానికేగా. నువ్వు ఆ అమ్మాయి చెప్పే పని ఏంది? ఇప్పుడు అమ్మాయి ఉందా ఊళ్ళో? ఊళ్ళో లేదు. మేము ఎక్కడికి వచ్చిన రోజు ఫోన్ చేశాడు. ఆ రోజు మీరు ఎవరన్నా ఫోన్ చేశారా? మేము చేసాము. ఇట్లా మీరు ఇప్పుడు సీసీకే గానీ ఏపీఎం గారికి చెప్పారా? ఏపీఎం దృష్టికి పోయింది. మేము లెటర్ రాసి పెట్టాం సీసీ గారి మీద, ఎంఏ మీద, ఇద్దరి మీద రాసి పెట్టాం. పోలీస్ స్టేషన్ లో ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? పోలీస్ స్టేషన్ లో డాక్రా డబ్బులు ఏళ్ళ సంబంధం లేదు, బ్యాంక్ ఏళ్ళ సంబంధం లేదు అంటున్నారు. మరి ఎవరు సంబంధం అని మేము స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్ ఏమన్నారు? కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పారు? మేము తీసుకొస్తామమ్మా, చూస్తామన్నారు. 20 నెల అవుతుంది సార్. నెల అవుతుంది అయినా ఏం చెప్పలే. మేము 3 సార్లు వెళ్ళాం రేషన్ కాడికి. 3 సార్లు వెళ్ళాం. 3 సార్లు వెళ్ళి ఏం సార్ అని అంటే,